వెల్కమ్ టు హెలో డాక్టర్. ఈ రోజు హెలో డాక్టర్ లో చీముగడ్డలు, పైల్స్, ఫిషస్, ఫిస్టులా అంటే ఏంటి, రావడానికి గల కారణాలేంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వాటి గురించి మనకు వివరించడానికి మావెన్ మెడికల్ సెంటర్ నుంచి డాక్టర్ సంజీవ్ యాదవ్ గారు ఈ రోజు మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడదాం, వారి సూచనలు సలహాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. ప్రెసెంట్ సినారియోలో డిసీజ్ రేట్ అనేది పెరిగిపోతూ పోతుంది. సో అలా చూసుకుంటే కనుక ఈ పైల్స్, ఫిషస్, ఫిస్టులా ఈ కేసెస్ తో బాధపడే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ పోతుంది సార్. పైల్స్ విషయానికి వస్తే అసలు ఫస్ట్ పైల్స్ రావడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు సంఖ్య పెరగటం అంటే ఇప్పుడు ఇన్యాక్టివిటీ కొద్దిగా ఎక్కువ అయ్యేసరికి, ఈ లాక్డౌన్స్ వచ్చేసరికి, కరోనా మళ్ళీ జాగ్రత్తలు ఉండమని చెప్పి మనం చెప్తున్నాము. దాంతోపాటు ఈ మధ్యలో ఈ చాలా రకమైన పదార్థాలు అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రింక్స్ అందులో ఘాటుగా కలిపి కరోనా రావద్దని చెప్పి ఆలోచనతో, గొంతు మంచిగా ఉంటుందని ఆలోచనతో తీసుకుంటే అది కిందికి వెళ్ళిన తర్వాత పేగులు పోయిన తర్వాత ఇబ్బందికి చేస్తుంది. చాలా పేషెంట్స్ గ్యాస్ట్రిక్ యాసిడ్ రిఫ్లక్స్తో మోషన్స్ మంచిగా రాకపోవటము, లేకపోతే మాటిమేటిక్ రావటము, బాగా గట్టిగా అవ్వటము, ఇవన్నీ సూచనలు కొద్దిగా ఎక్కువైనాయి. అందుకోసం డెఫినెట్లీ ఈ ఉన్న నేపథ్యంలో మనకు ఈ డిసీజ్ పెరిగినట్టు లెక్క. ఇంతకుముందు కూడా ఉండే, కాకపోతే జనాభా ఏంటంటే భయపడి సిగ్గుపడి ముందుకొచ్చి చెప్పడం కష్టమయ్యేది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే మన ప్రాంతంలో స్పెషలైజ్ సెంటర్స్ ఫర్ యానల్ కెనాల్ డిసీజెస్ లేవు. గ్యాస్ట్రోఎంట్రాలజీ దగ్గరనో సర్జన్ దగ్గరనో మామూలు హాస్పిటల్ పోయి చూయించుకోవటము, ఆ మామూలు సర్జరీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉండే కాబట్టి జనాభా దే యూస్ టు గో టు క్వాక్స్, దారాలు కట్టియటం అవన్నీ అయ్యేది. అందుకోసము ఈ స్పెషలైజ్ సెంటర్ ఫుల్ టైమ్ కేర్ ఫర్ ఓన్లీ పైల్స్, ఫిషర్, ఫిస్టులా మేము దగ్గర ఒక 1 decade నుంచి స్టార్ట్ చేశాము. వీ డోంట్ డూ ఎనీథింగ్. మాది ఇంకో కలీగ్స్ వెరికోజ్ వెయిన్స్ చేస్తారు వాళ్ళు, ఓన్లీ దిస్ పర్టికులర్ థింగ్. ఇప్పుడు వచ్చిన దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇంటర్వెన్షన్ బాగా తక్కువ ఉంది. అంటే కోసుడు కానీ మన కుట్లు వేయటం కానీ అవి తక్కువ ఉండేసరికి రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. పేషెంట్కి తక్కువ దెబ్బ తగిలితే రికవరీ కూడా ఫాస్ట్ అవుతుంది, తొందరగా పనికి వెళ్ళే అవకాశాలు కూడా పెరిగినాయి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి ప్రొసీజర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉండవని కాదు. ఆల్ డిపెండ్స్. డయాబెటీస్ ఉన్నోళ్లకు, బాగా లావు ఉన్నోళ్లకు, బాగా చాలా రోజుల నుంచి ఉన్నోళ్లకు మానుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది. 1 dayలో 2 dayలో అయిపోతుంది అంటే అయిపోతుంది సర్జరీ, కానీ రికవరీ పీరియడ్ 2 weeks కంపల్సరీ కావాలా. ఇప్పుడు పైల్స్ విషయానికి వస్తే చాలా కామన్ డిసీజ్ అండి. దగ్గర నాకు తెలిసినంతవరకు 50% ఆఫ్ ద పాపులేషన్ విల్ సఫరింగ్. మోస్ట్ కామన్లీ పైల్స్ ఎక్కువ రావడానికి కారణం మన డైటరీ చేంజ్. ఇంతకుముందు మనం తినే పదార్థాలు ఏవైతే ఉండే ఆ పదార్థాల్లో మంచి గ్రెయిన్స్ ఉండే, ఆహారం మంచిగా ఉండే, ఫర్టిలైజర్ లెస్ మిక్స్డ్ ఆహారం ఉండే. ఇప్పుడు చేంజ్ టు వెస్టర్న్ సినారియో అంటే బ్రెడ్ మీద, చీజ్ మీద, బర్గర్ మీద, ఫాస్ట్ ఫుడ్ అన్నట్టు, ఈ జంక్ ఫుడా, ఫాస్ట్ ఫుడా, వాట్ ఎవర్ యూ లేబుల్ ఇట్, అలాంటి పదార్థం తీసుకోవడం వల్ల డైజెషన్ సరిగా కాక ఈ హెమరాయిడ్స్, పైల్స్, బావాసీరు, మొలలు ఏమైనా చెప్పండి, ఇవి కొద్దిగా ఎక్కువైనాయి. కారణాలు అంటే మెయిన్ కారణాలు ఇవి. రెండోది వంశపరంగా జెనెటికల్ కూడా వస్తాయి. మూడోది ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. యాక్టివిటీ ఉండకపోవటము, టీవీ ఎక్కువ చూడటము, అక్కడ కూర్చొని అన్ని స్నాక్స్ తినటము. ఇంకోటి ఏంటంటే లేట్ ఈవినింగ్ ఫుడ్, మీరు పండుకుంటారు, డైజెషన్ సరిగ్గా కాదు, కాకపోతే మార్నింగ్ బయటికి వచ్చే పదార్థం కూడా అలాగనే ఉంటుంది. సో వాట్ ఎవర్ యూ ఫీడ్, ఇప్పుడు గూగుల్ అన్నారు, గూగుల్ ఏముంది, మీరు ఫీడ్ చేసిందే మీకు ముందుకు కనిపిస్తుంది అక్కడ మల్టిపుల్ వేరియంట్స్. సిమిలర్లీ ఆహారం కూడా మీరు ఏం తింటారు ఆ రిజల్ట్ ప్రకారము, ఆ ఆహారం ప్రకారం మీకు రిజల్ట్ వస్తుంది. అందుకోసం చాలా మటుకి పేషెంట్స్ చెప్పేది ఏంటంటే జనాలకి అందరికీ లెస్ స్పైసీ ఫుడ్, అర్లీ ఫుడ్ ఇన్ ద నైట్, లెస్ ఫుడ్ ఇన్ ద నైట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఎక్కువ తినటం. కానీ మన సాంప్రదాయం ప్రకారం నైటే అంత ఫ్యామిలీ కలుస్తుంది, మనం ఎక్కువ తింటాము. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. వీ హావ్ అ కాలర్ డాక్టర్ కృష్ణ గారు ఖమ్మం నుంచి. నమస్తే అండి కృష్ణ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే కృష్ణ గారు. నా వయసు 61 సంవత్సరాలండి. ఓకే. అయితే 10 years బ్యాక్ ఇట్నే వచ్చాయి, చూపించాను, మెడిసిన్ వాడండి, అది బాగా ఎక్కువైపోయి 3-4 అయిపోయినాయి. ఓకే. ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉంటుంది? పూర్తిగా నాకు షుగర్ లేదండి. ఓకే. అయితే ఇప్పుడు ఎట్లా తీసుకుంటుంది? ఇప్పుడు షుగర్ ఉన్న పేషెంట్కి ఒక ఇబ్బంది ఏమవుతుంది అంటే, షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఉంటే పేగు కదిలిగా, బాడీ కదిలిగా కొద్దిగా స్లో అయిపోతుంది కాబట్టి మల విసర్జన కొద్ది కష్టంగా ఉంటుంది.
దానికి కొన్ని మందులు అవసరం ఉన్నాయి, ఇది వాడుకోవాలా. ఇప్పుడు మొలలు ఎలా ఉంటాయంటే ఒకసారి జారి కింద వస్తే అది కిందికే వస్తుంటాయి. డైలీ మనం టాయిలెట్కి వెళ్ళాలా. మీకు ఆ ఫోటో కనిపిస్తుంది టీవీలో, అక్కడ మొలలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొలలు కనిపిస్తాయి. ఆ మొలలు ఒకసారి కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళే అవకాశం ఉండదు. ఒక పండు పువ్వులాగా ఉంటుంది, పండులాగా అయితే దాని వెయిట్ ఎక్కువ అయ్యేసరికి అది భూమికి దగ్గరికి వస్తుంటుంది కానీ చెట్టుకి వెనకాల పైకి వెళ్ళదు. అలాగనే మొలలు కూడా ఉంటాయి. దానికి నివారణ ఉన్నది. ఇప్పుడు లేజర్ ప్రొసీజర్ ప్రకారం సక్సెస్ రేట్ చాలా బాగుంది. దెబ్బ తక్కువ తగలడం వల్ల మీకు ఏంటంటే రిజల్ట్స్ చాలా మంచిగా ఉంటాయి. పేగు లోపల ఏం చేయం, పక్క నుంచి చేస్తాం కాబట్టి మీకు అంత మాత్రం నొప్పి రాదు, మల విసర్జన కష్టం లేకుండా పోతుంది. కాకపోతే మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవాలా. వయసు ఇబ్బంది కాదు. మేము దగ్గర 14 ఇయర్స్ అబ్బాయి నుంచి 94 ఇయర్స్ ఒక లేడీ కూడా సర్జరీ చేసాము. మధ్యలో ఆ ఏజ్ గ్యాప్ చాలా ఉంటుంది, జనాలు వస్తారు. భయపడకుండా మీరు వచ్చి చూయించుకోండి. ఫస్ట్ మీకు అవసరం ఉందా ఆపరేషన్ లేదా చూసిన తర్వాతనే చెప్పగలుగుతాను. ఎగ్జాక్ట్లీ. అండ్ సార్ జనరల్గా ఏంటంటే రిమైనింగ్ డిసీజెస్తో కంపేర్ చేస్తే ఈ సంబంధిత వ్యాధుల్ని ఎక్స్ప్రెస్ చేయడం కానివ్వండి, షేర్ చేసుకోవడం కానివ్వండి, కొంత షై ఉంటుంది మీరు చెప్పినట్లు ఫస్ట్లో. సో అలాంటి సిచ్యువేషన్స్లో పేషెంట్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో రాకుండా స్టేజెస్ పెరిగే కొద్దీ వాళ్ళు లేట్గా కన్సల్ట్ చేయడం, దీనివల్ల ప్రమాదం డిఫికల్టీస్ ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు అర్లీ స్టేజ్లో అంత అవగాహన లేదు మన పబ్లిక్కి. కొద్దిగా రసీలా కారటము, మాటికి మోషన్స్ వెళ్ళటం, అప్పుడప్పుడు బ్లీడింగ్ అవ్వటం అవుతుంది. కానీ ఆ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్ పోయేటప్పటి వరకు కొద్దిగా ఇచ్చింగ్, ఇరిటేషన్ బాగా ఎక్కువ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో చెకప్ ఇంపార్టెంట్. చెకప్ ఏంటంటే వీడియో ప్రాక్టోస్కోపీతో చెకప్ చేయాలా. మామూలు ప్రాక్టోస్కోప్ పెట్టుకొని లైట్తో చూస్తే మనకు కనపడదు. వీడియో ప్రాక్టోస్కోప్ వల్ల టీవీలో మనకు క్లియర్గా 4 times మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. అది నిజంగా పైల్స్ ఉన్నాయా లేవా, ఇబ్బంది చేస్తున్నాయా లేవా. పైల్స్ అంటే ఏంది? నథింగ్ బట్ బ్లడ్ వెసల్స్, వెయిన్స్, ఆర్టరీస్ కాంబినేషన్ ఉన్న ప్లేసు పైల్స్ అంటారు. అని అది చర్మము కొద్దిగా ఊడుకుపోతే బ్లీడింగ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. స్టేజెస్ ఎక్కువ అయ్యేసరికి 3rd స్టేజ్ కానీ 4th స్టేజ్ వచ్చేసరికి డాక్టర్ గారికి కొద్దిగా కష్టం పడాల్సి వస్తుంది ఆపరేషన్ సక్సెస్ చేయడానికి. కింద స్టేజ్లో చేసుకుంటే సక్సెస్ రేట్ బాగుంటుంది, కోలుకోవడానికి టైం బాగా తక్కువ ఉంటుంది, అండ్ లైఫ్ లాంగ్ మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది. ఎంత పెద్ద స్టేజ్ అయితే అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఆల్ సైడ్ అండ్ డన్ టెక్నాలజీ ఈజ్ దేర్, ఎక్స్పర్టీజ్ ఈజ్ దేర్, మనం చేసేసి దాన్ని చేయొచ్చు. కాకపోతే అర్లీ రిజల్ట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ లేట్ రిజల్ట్. ఎగ్జాక్ట్లీ. అంటే చాలా మంది ఏంటంటే సార్ ఇట్లా ఎప్పుడన్నా ఒకసారి కనిపించే ఈ సిమ్టమ్స్ని చూసుకొని సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు. స్టోర్కి వెళ్ళి మెడిసిన్ తీసుకోవడం, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనుకోవచ్చు మనం, నాలెడ్జ్ లేక. సో అలాంటి సిచ్యువేషన్స్లో అంటే హౌ ద పేషెంట్ కెన్ డయాగ్నోజ్ అబౌట్ హిజ్ స్టేజ్? చూడండి, పద్ధతి అన్నట్టు ఒకటి ఉంది. ఒక ఏజ్, సపోజ్ యు ఆర్ 40-45, డయాబెటిక్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ కూడా ఉంది, మూడిట్లో ఉండి మందులు ఏదో వేరే క్రానిక్ డిసీజ్ కోసం మందులు వాడుకోవడం అవసరం పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఎండోస్కోపీ, ప్రాక్టోస్కోపీ టెస్ట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి పద్ధతి ఉంటే మీ డిసీజ్ తొందరగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీని గురించి ఇప్పుడు మీరు ఎవరితో డిస్కస్ చేసే అవసరం లే, మీకు నెట్లో అన్నీ వస్తాయి. ఇప్పుడు ఫోన్లో ఉంది, అది మీకు సిమ్టమ్స్ పెట్టంగానే ఫోన్లో వచ్చేస్తుంది. పాసిబిలిటీస్ వస్తాయి 4-5 ఉన్నాయని చెప్పి. అలాంటి పరిస్థితుల్లో చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఫోన్లో ఏమి పనికి మాలిన అన్నీ చూసుకుంటుంటాం కానీ మెయిన్ థింగ్స్ వీ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్. సో అర్లీ డయాగ్నోసిస్ కోసం ఇన్వెస్టిగేషన్ చాలా అవసరం. సింపుల్ ప్రొసీజర్. ప్రాక్టోస్కోప్ అంటే రిజిడ్ స్కోప్ ఉంటుంది, యానల్ కెనాల్లోనే పంపిస్తాం, పైన పేగు వరకు వెళ్ళదు. వీడియోస్కోప్ పెడతాము, వీడియోలో టీవీలో కనిపిస్తుంది, మీకు డిజీజ్ ప్రాసెస్ తెలుస్తుంది. డిజీజ్ ఎంతవరకు ఉంది, దీనికి సర్జరీ అవసరమా, మెడికేషన్ అవసరమా, డయట్తో కంట్రోల్ చేసుకోవచ్చా, ఇవన్నీ మనం చూసుకుంటుంటే డయాగ్నోసిస్ చాలా ఈజీ ఉంటాయి. కాకపోతే జనాలు ముందుకు వచ్చేసి ఈ టెస్టింగ్ చేసుకోవడం చాలా అవసరం. సో దిస్ ఈజ్ వన్ క్రైటీరియా. రెండోది, పెద్దగా అయిన తర్వాత వస్తే డెఫినెట్లీ వీల్ గివ్ ట్రీట్మెంట్, బట్ అల్టిమేట్లీ ఎండ్ రిజల్ట్లో నాకు ఇంకా మంచిగా కాలేదన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి. ఆ ఫీలింగ్ తొలగేయడం కష్టం కదా. డిజీజ్ ట్రీట్ చేయొచ్చు, సైకాలజీ ట్రీట్ చేయడం చాలా కష్టం. ఎగ్జాక్ట్లీ. అండ్ సార్ చాలా కేసెస్లో ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పేషెంట్ సైడ్ కాంట్రిబ్యూషన్ కూడా అలానే ఉండాలి, మళ్ళీ రీఅక్కర్ అయ్యే ఛాన్సెస్ లేకుండా. సో అలా చూసుకుంటే రీఅకరెన్స్, వన్స్ యూ డూ లేజర్ హెమరాయిడ్స్ ఇన్ మై సిరీస్, రీఅకరెన్స్ ఇస్ బేసికలీ 2-3%. ఓకే. బికాజ్ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ మై వర్క్. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను దీని మీదనే ఉన్నా. ఐఎమ్ ఏ సర్జన్. నేను లాప్రోస్కోపీ వస్తుంది, నాకు ఓపెన్ ప్రొసీజర్ వస్తుంది. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మేము కూడా సర్జన్స్ ఏం చేస్తాము, ఏదైతే మనం న్యాయం చేయగలుగుతాం అదే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. అలాగనే పేషెంట్ కూడా ప్రొసీజర్ అయిపోగానే నేను అన్నీ చేయొచ్చు, అన్నీ తినచ్చు అంటే కాదు, నడవదు. యూ హ్యావ్ టు కన్స్ట్రిక్ట్ యువర్ డైట్, రెస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది.
కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, ఫాలో చేయాల్సి వస్తుంది. అప్పుడప్పుడు నాన్ వెజ్ తినడము, అప్పుడప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం, అప్పుడప్పుడు స్పైసీ ఫుడ్ తినడం వల్ల ఏం ఇబ్బంది రాదు. కానీ ఎక్కువ తినేటోళ్లకు డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం. హెమరాయిడ్స్ కాకపోతే ఫిషర్స్ రావచ్చు, మంట రావచ్చు, అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేసి పస్ గడ్డలు తయారు కావచ్చు, ఫిస్టులా రావచ్చు. యానల్ కెనాల్లో దెర్ ఆర్ మోర్ దెన్ 150 డిసీజెస్ విచ్ కెన్ కమ్. బట్ పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఆర్ ద మెయిన్ వన్స్. దట్ ఈస్ వై యూ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఓకే, రైట్. వీ హ్యావ్ అ కాలర్. డాక్టర్ కృష్ణవేణి గారు ఇబ్రహీంపట్నం నుంచి. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. హలో, నమస్తే, చెప్పండి సార్. నాది ఫిస్టులా ఉంది సార్. నాకు ఓకే. నా వయసు వచ్చేసి 30 సంవత్సరాలు సార్. ఓకే. అయితే నేను మన ఈ ఆపరేషన్ కూడా మన మన థ్రెడ్డింగ్ సిస్టమ్ చేయించాను సార్. ఇది మన ఆయుర్వేద. అయితే ఇప్పటికి 2 సార్లు ఆపరేషన్ చేయించినది. అయినా తొండు మానుకొచ్చింది కానీ కొంచెం తడిలాగా వస్తుంది ఇంకా. అందుకోసం ఏంటి ప్రాబ్లం అని చూసుకోండి. చూడండి, ప్రతి సిస్టమ్ ప్రతి వాళ్ళకు పనికి వస్తుంది అన్నట్టు గ్యారంటీ లేదు. కానీ ఒక సిస్టమ్ ఫెయిలియర్ అని కూడా చెప్పడం కష్టం. మీరు థ్రెడింగ్ సెరమనీ చేసుకున్నారు, శారాసూత్ర అంటారు, లేకపోతే అన్క్వాలిఫైడ్ పీపుల్ థ్రెడ్ దారాలు కూడా కడతారు. దానివల్ల ఇబ్బంది ఏంటంటే మీ ద్వారం దగ్గర ఒక స్పింటర్ అన్నట్టు ఒక పదార్థం ఉంటుంది. అదేంటంటే మీ టాయిలెట్ వెళ్ళటం, మోషన్కి వెళ్ళటానికి అది ఓపెన్ అవ్వటం, క్లోజ్ అవ్వటం. ఇది డ్యామేజ్ అయితే మాత్రం ఇబ్బంది ఉంటుంది. ఒకవేళ మొత్తం దారి ఫిస్టులలో ట్రాక్ట్ అంటారు, ఆ దారి పూర్తిగా వెళ్ళకపోతే మాత్రం రికరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది, ప్రొసీజర్ చేసిన తర్వాత చర్మం దగ్గర మానుకోవడానికి కొద్దిగా టైం కావాలా. ఆ చర్మం దగ్గర మానుకోవడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కొన్ని రోజులు మందులు వాడి చూడండి, లేదంటే ఎంఆర్ఐ ఒకసారి రిపీట్ చేయండి. ట్రాక్ట్ ఉందా లేదా, మల్టిపుల్ అయిందా, పోయిందా పూర్తిగా, లేకపోతే ఓన్లీ చిన్న ప్రాబ్లం ఉంది, దానికి వేరే రకంగా ట్రీట్మెంట్ చేసుకుంటే బాగుంటుందా లేదా కొద్దిగా చెకప్ చేయాలా. మీరు చేసుకోండి, దానివల్ల మీకు రిజల్ట్ క్లియర్ అయిపోతుంది. అలా డాక్టర్ రెహమతుల్లా గారు అనంతపురం నుంచి. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం, నాకు మొలలు వచ్చినాయి మేడం. రెహమతుల్లా గారు, మీకు ఎలా తెలిసింది మొలలు వచ్చినాయని? సార్, బయటికి బహిర్భూమికి పోయినప్పుడు నొప్పిగా ఉంటుంది సార్. ఓకే, చూడండి, అక్కడ కొద్దిగా విచిత్రమైన ప్లేసు. మొలలు లోపల నుంచి బయటికి వచ్చి లోపల వెళ్ళిపోవటం మొలలు. అప్పుడప్పుడు బయట చర్మం వాపు వస్తుంది, కట్లాగా వచ్చేసి ఫిషర్ కూడా ఉంటుంది. మొలలు పూర్తిగా బయటికి వస్తే కానీ నొప్పి రాదు. నొప్పి వచ్చిందంటే మీకు పగలు క్రాక్ ఫిషర్ లాగా ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి సర్జన్ గారి దగ్గర పోయి చెకప్ చేసుకోండి. మొలలు ఉంటే దాని ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది, ఫిషర్ ఉంటే దానికి ఆ స్పింటర్ రిలాక్సేషన్ చేయాలా, అది కూడా పద్ధతి ప్రకారం స్పింటోమీటర్ ప్రకారం దాని సైజ్ తెలుసుకోవాలా, ఇంటర్నల్ యానల్ ప్రెషర్ తెలుసుకోవాలా, అన్ని చేసిన తర్వాత చేయాల్సి వస్తుంది. బ్లైండ్గా చేస్తే మాత్రం ఫెయిలియర్ వచ్చే అవకాశం ఉంటుంది. మేము ఇంత కష్టపడి చేసినా కూడా మాకు ఫెయిలియర్ రేట్స్ ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే పద్ధతి ప్రకారం వెళ్తే మాత్రం మీ డిసీజ్ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్ అండ్ సార్, మీరు మావెన్ సెంటర్లో ఎన్నో కేసెస్ని డీల్ చేస్తుంటారు, ఎంతోమందికి ట్రీట్మెంట్ ఇచ్చుంటారు. వాళ్ళ సైకలాజికల్ స్టేటస్ ఎలా ఉంటుంది సార్? మీరు కౌన్సిలింగ్ ఎలా ఇస్తారు వాళ్ళకి? అంటే ఫస్ట్ డిసీజ్ అవగాహన చాలా ఇంపార్టెంట్. తర్వాత దీనికి చేసిన తర్వాత మీకు వచ్చే కాంప్లికేషన్స్ ఏమున్నాయి అవి చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు సమ్ హిడెన్ డిసీజెస్ ఉంటాయి. యానల్ క్రిప్స్ అని చెప్పి క్రిప్స్ లాగా ఉంటాయి. అక్కడ ప్రొసీజర్ చేసిన తర్వాత అవి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, కానీ ప్రతి పేషెంట్కి మనం ఎంఆర్ఐకి ఎండో యానల్ స్కాన్కి పంపించలేము. మనకు కూడా ఒక 100% ప్రూఫ్ ఉండాలి ఈ పేషెంట్కి ఇన్ఫెక్షన్ ఉందంటేనే పంపిస్తాము. అలాంటి పేషెంట్స్కి కొద్దిగా కౌన్సిలింగ్ చాలా అవసరము. లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. లాంగ్ టర్మ్ అంటే నాట్ మంత్స్ టుగెదర్, 2-3 వీక్స్, మ్యాక్సిమం 4 వీక్స్ వరకు సెట్ అయిపోతారు. కాకపోతే వాళ్ళకి అర్థం చేసుకోవడానికి ఆ ఎనాటమీ ఎంత విచిత్రంగా ఉందంటే అక్కడ అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టం అవుతుంది. కొంతమంది మొరటోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. బట్ స్టిల్ వీ హ్యావ్ టు డూ అవర్ జాబ్. మన పని మనం చేసుకోవాలా. అసలు అండర్స్టాండ్ అయ్యేటట్టు కొద్దిగా మంచిగా చెప్పి, కొద్దిగా కోపంలో చెప్పి అండర్స్టాండ్ అయ్యేటట్టు అండర్స్టాండ్ చేపిద్దాము. లేదంటే ఇంకా ట్రీట్మెంట్ ఈజ్ ఓన్లీ ఆప్షన్ లెఫ్ట్. అదర్వైజ్ సెకండ్ ఒపీనియన్ బై సమ్ అదర్ సర్జన్. వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ పీపుల్, వీల్ సెండ్ ఇట్ టు సంబడి. సమ్టైమ్స్ నా డయాగ్నోసిస్లో వాళ్ళ డయాగ్నోసిస్లో తేడా రావచ్చు. 100% అక్యురసీ ఉండదు డిసీజ్. అక్యురసీ ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు, కానీ అక్యురసీ లేనప్పుడే సెకండ్ ఒపీనియన్ తీసుకొని కన్సల్టేషన్ చేసుకుంటే వీ కెన్ డెఫినెట్లీ కమ్ టు ఒక మంచి కంక్లూజన్కి వచ్చి మన ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. రైట్, వీ హ్యావ్ అ కాలర్. సాయి కృష్ణ గారు గుంటూరు నుంచి. నమస్తే అండి సాయి కృష్ణ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి.
సార్ నమస్తే సార్. నమస్తే సాయి గారు, చెప్పండి. సార్ మోషన్కి వెళ్ళేటప్పుడు మంట ఉంటాం సార్ బాగా. యాక్చువల్ ఒక 5 days నుంచి ఏమో నార్ఫ్లాక్స్ 400 ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చారు ఇక్కడ లోకల్ గా. ఓకే. ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు. బట్ ఏం పెద్ద చేంజెస్ ఏం కనబడలేదు సార్. టాబ్లెట్ వేసినప్పుడు మంట ఉంటట్లా, పెయిన్ ఉన్నట్లా, లేకపోతే మార్నింగ్ టైం అయితే మంట బాగా వస్తుంది. రైట్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. మీ ఆహారం ఒకటి, కొద్దిగా ఆహారం చేంజ్ చేసి చూడాలా, నంబర్ 1. నంబర్ 2, ప్రాక్టోస్కోపీ చేశారా లేదా మీరు ఏం చెప్పలేదు. ప్రాక్టోస్కోపీ చేసిన తర్వాత దాంట్లో రిజల్ట్ ఏముంది అదొకటి. 3వది, మసిల్స్ కొద్దిగా టైట్ అవ్వడం వల్ల, ఈ టాయిలెట్ ఇబ్బందికరంగా ఉండడం వల్ల కూడా మంట వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఇనిషియల్ సిమ్టమ్స్. రేపు ఏమవుతుంది దాని గురించి మనం ఆలోచన చేయడానికి ఇది ఇనీషియల్గా వచ్చే మంట. ఫిషర్ లాంటి పరిస్థితిలో మంట వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. పైల్స్లో కొద్దిగా తక్కువ ఉంటుంది. ఆహారం మార్పు చేసి మందులు వాడి చూడండి. ఒక 2 weeks అన్న వాడాలా, వారంలో 5 రోజుల్లో పోయేది కాదు. మీరు మందులు వాడి చూడండి. తక్కువ కాకపోతే యూ కెన్ కమ్, వీల్ సి, మనం చూద్దాం, ఎండోస్కోపీ చేసి చూద్దాం. ఏదైనా ఇబ్బంది ఉంటే దానికి ట్రీట్మెంటా, మెడికల్ ట్రీట్మెంటా, ఇలా దాని ప్రకారం మనం వీ కెన్ ఫాలో అప్. రైట్, వీ హ్యావ్ 1 more caller, కనకదుర్గారావు గారు నిడదవోలు నుంచి. నమస్తే అండి కనకదుర్గారావు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. నాకు ఒక 2 years బ్యాక్ అండి బైపాస్ ఆపరేషన్ చేసిన తర్వాత ఫైల్స్ ప్రాబ్లం లాగా వచ్చిందండి. అది ఫైల్స్ కాదండి, డాక్టర్ గారి దగ్గర ఆయుర్వేదిక్ వెళ్ళానండి. మీకు వచ్చింది ఫైల్స్ కాదండి, ఫిషర్స్ అండి అది. ఓకే అని చెప్పేసి దానికేమో మాత్రాబస్కి ట్రీట్మెంట్ చేశారండి. చేసిన తర్వాత చాలా వరకు తగ్గింది. కానీ అది క్యాప్సూల్ లాగా అది ఉండిపోయిందండి. అది మాత్రం మీకు ప్రమాదం లేదు కదా అని అలా ఉండి మనకు అలా ఉండిపోతుంది. అది మీకు చాలా మాటికి ఫిషర్స్ బాగా ప్రాబ్లం చేస్తే కానీ మేము ఆపరేషన్ చేయము. ఎందుకంటే ఆ ఆపరేషన్లో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కొద్దిగా మచ్చలాగా ఉండడం వల్ల ఇబ్బంది లేదు. మీకు నొప్పి కానీ, మంట కానీ, బ్లీడింగ్ కానీ కంటిన్యూస్గా మల విసర్జనలో కష్టం అవుతుంటేనే కానీ మనం చేయలేము. అయినా కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు స్పింట్రోమీటర్తో స్పింటర్ సైజ్ తెలుసుకోవాలా, ఇంటర్నల్ యానల్ ప్రెషర్ ఎంత ఉంది తెలుసుకోవాలా. ఇవన్నీ చేయాలంటే కంటిన్యూస్ ఫాలోఅప్ ఉంటేనే బాగుంటుంది. మీ డాక్టర్ గారు ఇచ్చిన మందులు మంచిగానే ఉన్నాయి. ఆ మందులు వాడి చూడండి. తక్కువ కాకపోతే ఇంకో ఒపీనియన్ తీసుకోండి. రైట్. అండ్ డాక్టర్, ప్రెసెంట్ ఈ సినారియోలో ఏంటంటే ఆక్యుపేషనల్ ఇంపాక్ట్ కానివ్వండి, లైఫ్ స్టైల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది డిసీజ్ రావడానికి. కానీ ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవడానికి ఉంటుందా, ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళకి అట్లా? ఈ ప్రికాషన్స్ ఎలా అంటే కంటిన్యూస్గా ఒక పొజిషన్లో కూర్చోవటం మంచిది కాదు. మీరు ఒక 1/2 hour కూర్చుంటే పొజిషన్ చేంజ్ చేయండి. రెండోది, చేంజ్ యువర్ కుషన్. రెగ్యులర్లీ ఒకటే సీట్ మీద కూర్చోవటం కూడా మంచిది కాదు. మూడోది, వెనెవర్ యూ హ్యావ్ టు టాయిలెట్ వెళ్ళాలన్నప్పుడు వెళ్ళండి, డిలే చేయొద్దు. డిలే చేయడం వల్ల ఏమవుతుంది, ఆ టాయిలెట్ ఏదైతే పేగులు ఉంది దాంట్లో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతే అది హార్డ్గా రావటము, దానివల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఫిజికల్ ఎక్సర్సైజు, కాలు కదిలియటము, బాడీ కదిలియటం చాలా అవసరము. యూ హ్యావ్ టు మేనేజ్. అంటే కాసేపు కూర్చోవటము, కాసేపు నడవటము, కాసేపు మంచం మీద, కాసేపు సోఫా మీద, ఈ మేనేజ్మెంట్ చేసుకుంటే డెఫినెట్లీ ఆక్యుపేషనల్ డిసీజ్. ఇప్పుడు చాలామంది కూర్చోవడం వల్లనే వస్తుంది అన్నట్టు ఆలోచన ఉంటుంది. అట్లా కాదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత బాడీకి అవసరం ఉంది అంతనే తినాలా. అంతకంటే ఎక్కువ తినుకుంటే ఆ ఎనర్జీ అయితే స్టోర్ చేస్తుంది, దానివల్ల మనకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మల్టిపుల్ సెట్టింగ్స్లో ఇవన్నీ సెట్ చేసుకోవాలా. టాయిలెట్ ట్రైనింగు చిన్నప్పుడు, మేము చిన్న ఉన్నప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉండే కాబట్టి బాత్రూమ్ కంపల్సరీ వెళ్ళాలా, కాసేపు కూర్చోవాలని. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది. హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్. హస్బెండ్ పనికి వెళ్తారు, వైఫ్ పనికి వెళ్తుంది, ఆయమ్మలో లేకపోతే తాత ముత్తాత చూస్తారు. టాయిలెట్ ట్రైనింగ్ లాంటిది లేదు. టాయిలెట్ ట్రైనింగ్ చేసుకుంటే మల విసర్జన ఈజీ అయిపోతే ఇలాంటి ఇబ్బంది వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. వీ హ్యావ్ అ కాల్. డాక్టర్ శంకర్ గారు, నమస్తే అండి. శంకర్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. మేడం నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే శంకర్ గారు, చెప్పండి సార్. సార్, ఇప్పుడు టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఈ లైట్ గా బ్లడ్ వస్తుంది. ఓకే. మనం టాయిలెట్ కూర్చునేటప్పుడు ఒక్కొక్కసారి మీరు అన్నట్టుగా, ఇప్పుడు ఇంతకు ముందు అన్నట్టుగా కొంచెం గట్టిగా వచ్చింటే బయటికి బొడపల్ లెక్క తగులుతుంది సార్. ఓకే, ఇది ఫిషర్ సూచనలు మీరు చెప్పింది. అంటే మల విసర్జన ద్వారం దగ్గర చిన్న కట్టులాగా అయ్యి అది పుండులాగా మారుతుంది. దాన్ని ఫిషరు, పగలు, క్రాక్ అంటారు. దీనివల్ల ఈ ద్వారం దగ్గర మనకు ఒక స్పింటర్ అన్నట్టు ఉంటుంది. ఆ స్పింటర్ టైట్ లూజ్ అవ్వడం వల్ల మీకు కొద్దిగా నొప్పి రావటము, బ్లీడింగ్ రావటం, ఈ రెండు అవుతాయి. కొన్ని రోజులు మందులు వాడండి, మందులతో తగ్గే అవకాశం ఉంది. మీ ఆహారం కంట్రోల్ చేసుకుంటూ మోషన్స్ కొద్దిగా మెత్తగా వచ్చేటట్టు ఆహారం తీసుకొని, కీచు పదార్థాలు అంటాము,
ఫ్రూట్స్ అంటాము, సాలడ్ అంటాము, అంటే కీరకాయ, ముల్లంగి, టమాటా, ఇవన్నీ కొద్దిగా ఆ రేషియో కొద్దిగా మార్చుకుంటూ నైట్ తక్కువ తినడం వల్ల మీకు ఈ ప్రాబ్లంలోకి వెళ్ళి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ వెళ్ళకపోతే లాస్ట్లో స్వింటరాటమీ ఒకటే మార్గం ఉంటుంది. అండ్ డాక్టర్, మీరు రోజుకి ఎన్నో కేసెస్ని ట్రీట్ చేస్తూ ఉంటారు. మాక్సిమం కేసెస్ ఏ స్టేజ్లో వస్తారు సార్? పైల్స్, ఫిషర్స్, ఫిస్ట్ల మూడు కూడా. ఫిషర్స్కి స్టేజెస్ ఉండవమ్మా. డీప్ అన్నా సూపర్ఫిషియల్ ఫిషర్ ఉంటుంది, అక్యూట్ అన్నా క్రానిక్ ఉంటుంది. చాలా రోజుల నుంచి ఉండి మళ్ళీ దాంట్లో రీఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఫిస్ట్లా వచ్చే అవకాశం, లేయర్స్ లోపల ఇన్ఫెక్షన్ చేరి ఫిస్ట్లా వచ్చే అవకాశం ఉంటుంది. హెమరాయిడ్స్ 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్ స్టేజ్ చాలా కష్టం తెలియటము. నేను చెప్పినట్టు రసిలా కారటం, ఇచ్చింగ్ రావటం, అప్పుడు బ్లీడింగ్ అయితే కానీ మోషన్కి అడిగినప్పుడు చేతికి తగలే అవకాశం ఉంటుంది మెత్తగా. అవి డెఫినెట్లీ 3rd డిగ్రీ. బయటికి వచ్చి పోవటం, మీరు నెట్టి లోపల పంపిస్తే 3rd డిగ్రీ, 2nd స్టేజ్, 4th డిగ్రీ పూర్తిగా బయటికి రావటం. ఇది చాలా ఈజీ తెలుసుకోవటం. ఫిషర్స్ ఆ క్రాక్ లాగా ఉంటుంది, కడిగినప్పుడు మనకు ఏదో చిన్న పొడుపు లాగా నేను చెప్పినట్టు తగులుతుంది. పుండులాగా కూడా తగిలే అవకాశం ఉంటుంది. కంటిన్యూస్ ఇరిటేషన్ లాగా ఏదో ఉన్నది నాకు అక్కడ, కానీ పూర్తిగా పోతలేదు. టాయిలెట్ కూడా పూర్తిగా రాకుండా కాస్త మిగిలినట్టు ఫీలింగ్ ఉంటుంది. ఫిస్టులలో ప్రతిసారి చిన్న పొడుపులాగా ఉండి అది క్లోజ్ అయిపోవటం, మళ్ళీ అది లావ్ అవ్వటం, మళ్ళీ పగిలి అందులోకి వెళ్ళి పసు రావటము. ఎందుకంటే ఈ ఫిస్టులా అంటే పేగు నుంచి కనెక్షన్ ఏర్పడింది చర్మం వరకు, అవి దారిలాగా తయారైంది. మనం పొలాల్లో ఎట్లా నడుచుకుంటూ దారి తయారు చేస్తాం కదా, కొంత ఇంటి నుంచి పోవడానికి సులభంగా ఉంటుందని, అలాంటి దారిలో ఇలాంటి దానికి ఇది సీరియస్ కండిషను. దీనివల్ల మల్టిపుల్ దారి తయారయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కసారి బుడుపు కనిపించగానే సర్జరీయా, లేజర్ సర్జరీయా, లేకపోతే దారమా, పేషెంట్ ఇష్టం. అది మేము చేసేది లేజర్ ప్రొసీజరే. లేజర్ ప్రొసీజర్ వల్ల దారి అంతా కాల్చేసి ఇంటర్నల్గా ఏదైతే ఓపెనింగ్ ఉంది దాన్ని క్లోజ్ చేయడం జరుగుద్ది. అది చేస్తే కానీ పూర్తిగా ట్రీట్మెంట్ సెట్ ఉంది. మల్టిపుల్ అయినాయి అనుకోండి, అప్పుడు దానికి ట్రీట్మెంట్ చాలా కష్టం. ఓకే, కంటిన్యూస్గా కారుతుంటుంది, అందులో మెలిగ్నెన్సీ వచ్చే, అంటే క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మన దేశంలో టీబీ బాగా ఎక్కువ, టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి పేగులో డిసీజెస్ ఉంటాయి, ఆ డిసీజ్ వల్ల కూడా ఫిస్టులా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మనం జనరల్ చెకప్ మొత్తం పూర్తిగా చేసుకుంటే కానీ తెలియదు. ఓకే. అండ్ సార్, ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నప్పుడు ప్రొసీజర్కి ఎంత టైం పడుతుంది? టైం టేకింగ్ అండ్ లాంగ్ టర్మ్ క్యూరబులా? చూడండి, మాది డే కేర్ ప్రొసీజర్. చాలా మటుకి పేషెంట్ మార్నింగ్ 8 or 9 o'clock వస్తారు. 2-3 ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకు ప్రతి కేస్ విల్ టేక్ అరౌండ్ 45 minutes to 1.5 hours డిపెండింగ్ ఆన్ ద కండిషన్. అనెస్థీషియా సీట్ మేరకు మత్తు ఇచ్చేసి చేస్తాము. ఓ 2 hours మత్తు ఎఫెక్ట్ వెళ్ళిపోతుంది, సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతుంది పేషెంట్. ఇప్పుడు ఆధునిక పరిస్థితి రావడం వల్ల మనకు ఎక్కువసేపు హాస్పిటల్ ఉండే అవకాశాలు చాలా తక్కువైనాయి. డే కేర్లో ఇవన్నీ డిసీజెస్ మనం చేయగలుగుతాము. ప్రాబ్లం ఎక్కువ ఉందంటే హాస్పిటల్ అడ్మిట్ చేసి 2-3 రోజులు పెట్టాల్సి వస్తుంది. పోస్ట్ ఆపరేటివ్ ఇన్ఫెక్షన్ ఒక కాంప్లికేషన్ ఉంది. యాంటీబయాటిక్స్ ఇచ్చిన తర్వాత కూడా కొంతమందికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి సెకండ్ సిట్టింగ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి నీడెడ్. ఓకే. బట్ ఫిస్టులాలో చాలా ఎక్కువ ఉంటుంది. ఫిషర్, పైల్స్ చాలా మటుకి దే ఆర్ ట్రీటబుల్ విత్ ఇన్ ద క్వశ్చన్ ఆఫ్ 1-2 weeks యూ విల్ బి ఆల్ రైట్. కానీ మా ప్రొసీజర్లో సెకండ్ నుంచి పనికి వెళ్ళచ్చు. ఓకే. బికాజ్ వీఆర్ నాట్ కటింగ్, డూయింగ్ విత్ ఎ స్మాల్ లేజర్ హోల్. ఇంజరీ తక్కువ ఉండేసరికి పెయిన్ తక్కువ ఉంటుంది, రికవరీ ఫాస్ట్ ఉంటుంది, అండ్ మోటిలిటీ ఎక్కువ ఉంటుంది. పేషెంట్ వెళ్ళచ్చు సెకండ్ నుంచి దే గో బ్యాక్ టు వర్క్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ గారు. ఈరోజు స్టూడియోకి వచ్చి పేషెంట్స్కి, కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేశారు, వీటి గురించి ఎంత అవేర్నెస్ కల్పించారు. థ్యాంక్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. రైట్, ఇది ఇవాల్టి హెలో డాక్టర్. కీప్ వాచింగ్. నమస్తే.